శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది, అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం తులారాశి వారికి చాలా బాగుంటుందండి. మొత్తం కూడా ఈ వారంలో వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించి తీరుతారు. కొద్దిపాటు కోపం ఉంటుంది, ఎక్కువగా ప్రయాణాలంటే ఇష్టపడుతుంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఇంకా చెప్పక్కర్లేదు, అద్భుతం అండి. మీ రాష్ట్రాధిపతి కూడా 6వ భావంలో ఉన్నాడు, అంత అద్భుతం మాత్రం కాదు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 6వ భావంలో శుక్రుడు అంత మంచివాడు కాదు. ఏదైనా కుటుంబంలో భద్రత, కుటుంబంలో డెవలప్మెంట్స్, మీ కుటుంబంలో వృద్ధి కలగడం జరుగుతుందండి. అంతేకాకుండా ధనయోగం మీకు ఖచ్చితంగా ఈ వారం మొత్తం కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. మీరే 10 మందికి డబ్బులు దానం అంటే డబ్బులు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారు అన్నలో సందేహమే లేదండి, ఖచ్చితంగా ఉంటారు. అంతేకాకుండా వేళపడి భోజనం చేస్తారండి. మీరు భోజనం అందరూ చేయరా, చేస్తారు, కానీ వాళ్ళకంటే విశేషమైన భోజనం మీకు లభిస్తూ ఉంటుంది. ప్రేమతో కూడి ఉండే భోజనం, అది గ్రేట్ కదండి. అంతేకాకుండా మిమ్మల్ని పిలిచి ఆదరిస్తారు. అలాగే గాయకులకి చాలా బాగుంటుంది, విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఆభరణ యోగాలు కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా మీరు మీ షార్ట్ జర్నీస్ మాత్రం బాగా చేస్తారండి, మీ ఔన్నత్యం బాగుంటుంది. అంతేకాకుండా మంచి మంచి ఐడియాలు వస్తుంటాయి, అది 10 మందికి షేర్ చేస్తూ మీరు వాటిని సక్సెస్ చేస్తూ ఉంటారు. కాకపోతే కదండి, మీకు 4వ భావం చంద్రుడు ఉండడం వల్ల ఒక యోగం కుదురుడు చూస్తాడు కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు. భూములు, వాహనాలు, గృహాలు వీటిలో ఏదో ఒకటి బాగుంటుందండి, కొనుక్కుంటారు. రైతులకి చాలా బాగుండడానికి అవకాశం ఎక్కువ, పంటలో వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. ఏదేమైనా 6వ భావంలో శనితో కలిసిన రాహు పర్ఫెక్ట్గా చాలా మంచివాళ్ళు అద్భుతం. పైగా చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. చంద్రుడు ఇప్పుడు 25th and 26th కూడా ఉంటాడు. చంద్ర రాహులు కలిసి ఉన్నారంటే జనరల్గా ఏంటంటే మనం చెప్పేది మంచి అవయవ సౌష్ఠవం కలిగి ఉంటాడు. పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, జనరల్గా చేస్తూ ఉంటారు వాళ్ళు చంద్రరాహులు కలిసి ఉండడం వల్ల. అలాగే భార్య మాట వినడం కానీ, భర్త యొక్క సలహాలు తీసుకోవడం కానీ ఖచ్చితంగా ఉంటుందండి. సలహాలు తీసుకుంటారు, అది అవకాశం ఎక్కువ. అంత అద్భుతం అండి. చంద్రరాహు ఉన్నారంటే ఎవరి జాతకాలు చూసుకోండి, భార్య భర్తల యొక్క అనురాగం, దాంపత్య జీవితం బాగుంటుంది అర్థం. అంతేకాకుండా వాళ్ళ సలహాలు కూడా బాగా తీసుకుంటారు. అది పక్కకు పెడితే 6వ భావంలో శని రాహువులు, శని ఉన్నాడంటేనే మీకు అద్భుతం కదండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే 6వ భావంలో మీకు శని ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి, ఈ సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు సక్సెస్గా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. శని రాహుల కారణం వల్లనే మీకు పొలిటికల్ రంగంలో కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బుధ శుక్రులు 6వ భావంలో అంత బుధుడు పర్వాలేదు, కానీ శుక్రుడు రాజయోగానే మాత్రం ఇవ్వడు. చిన్న ఇబ్బందులు, చెడు అలవాటు, చెడు దృష్టి కలిగి ఉండడానికి అవకాశాలు ఇస్తాడు, అంతే, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా 6వ భావంలో ఉన్న మీకు పర్ఫెక్ట్ అంటే శని రాహులు మాత్రమే. ఇప్పుడు రవి 7వ స్థానంలో ఉన్నాడు. 11వ ఇంటి వాడు రవి 7మంలో మంచివాడు కాదండి. జనరల్గా జాతకాల్లో మనం ఏమంటామంటే ఆలస్య వివాహం అవుతుందని, స్త్రీ ద్వేషి అని, ద్వేషం అంటే స్త్రీలంటే కొద్దిగా ఇష్టపడ్డాని, అలాగే విదేశీ సంచారం చేసేవాడుగాను ఉంటారని, విదేశాలు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ
వేరే వాళ్ళ ఇళ్లలో నివసిస్తూ ఐశ్వర్యాన్ని పొందేవాళ్ళుగా మీరు ఉంటారండి. అది జాతకంలో కూడా ఉంది, మీ జాతకంలో చూసుకోండి. ఆలస్యం అవుతుంది, వివాహం ఆలస్యం అవ్వడం అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీ మూలకంగా ధన సంపాదన, స్త్రీలు చెప్పినట్టుగా వినడం అనేది జరిగి తీరుతుంది. స్త్రీలు అంటే మీ అమ్మగారు అవ్వచ్చు, మీ మిస్సెస్ గారు అవ్వచ్చు, అలాగా అనమాట. అలా అర్థం చేసుకోవాలి మనం. సో స్త్రీ మూలకంగా మీకు ధన ప్రాప్తి కలగడానికి, వాళ్ళ మాట విని చక్కటి మార్గంలో ప్రయాణం చేయడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా అష్టమంలో గురుడు మంచివాడు మాత్రం కాదండి, కానీ గురు శుక్రులు పరివర్తనలో ఉండడం వల్ల రాజయోగాన్ని ఇస్తారండి. రాజయోగం అంటే ఏంటంటే మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడము, లా సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఆల్మోస్ట్ చాలా మటుకు సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు, సక్సెస్ అయి తీరుతారనే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తలబంతలంగా వచ్చే ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. విదేశీ పర్యటనని చేసి తీరుతారు. కొంతమంది విద్యలో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. అంతేకాకుండానండి, భాగ్యస్థానాధిపతి ఆరోపణలు ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడానికి డబ్బులు కూడా మీరు రుణం చేయవలసి వస్తుంటుంది. బ్యాంక్ ద్వారా వాటి ద్వారా రుణం చేసి మీరు విదేశాలకు వెళ్తారు, దాని త్వరలో తీర్చేస్తారు. అదే పెద్ద డౌట్ ఏం లేదు. కానీ దశమ స్థానంలో కుజుడు మాత్రం తప్పండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత తక్కువ ఉద్యోగాల్లో. దానివల్ల భయపడిపోతామండి. ఏం భయపడే అవసరం ఏముంది? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటాం మనం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసుకుంటాం. ఇంటిలోనే సుబ్రహ్మణ్య స్వామిని మనసారా మనస్ఫూర్తిగా ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః చాలదా? స్వామిని పూజ చేసుకోవడం, అష్టోత్తరంతో పూజ చేసుకోవడం చాలదా? అలా చేసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఏ రంగంలో ఉన్నా సరే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయవేత్తలకు కూడా అనుకూలవంతమైన కాలము సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రభావం వలన. సరే, ముఖ్యంగా మీరు ఈ వారంలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. గుడులకి, గోపురాలకి దానం ఇస్తారు. ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుందండి. మీకు హాయిగా ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా ఎందుకు ఉంటారు ప్రశాంతంగా? ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల భూములు అంటే జనరల్గా ఏంటంటే చెరువులు, బావులు అంటాం కదా, అవి తవ్వించడం కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి తులారాశి వారికి సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, అలాగే అన్ని రంగాల్లోనూ మంచి ముందంజలో ఉండేవాడు మనల్ని ఉంచేవాడు సూర్య భగవానుడు. సో సూర్య భగవాన్ ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల మీరు అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి, అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమెడీ అండి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో? దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకు అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి, ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాశుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పంటాం కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే, అది పక్కన పెడతాం, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారి యొక్క పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతుంటాము. అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామి వారు, మన గురువుగారు,
గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం. ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.